నువ్వు కూడా చేస్తున్నావా పని? ఈమె పెళ్లి కూతురు నటిస్తుంది, నిజంగా మొక్కుమంటే నటిస్తుందా? మోతుకాకులతోని ఇస్తారు కొడుతుంది. ఒక టెంపుల్కి వచ్చినాము, ఆ టెంపుల్ కాదంట, వేరే దగ్గరికి పోవాలంట. సో మొత్తం తిప్పుతున్నారు, మొత్తం ఈ ఊరిని అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. నిజంగా పెట్టుకుంటున్నావారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఊరు కమ్మర్పల్లి. మా మరిదల పెళ్లి కోసం వచ్చినాము. ఈరోజు పోషమ్మ పండగ. ఏం చేస్తున్నారు? హాయ్, పెళ్లి పత్రికలు పెడుతున్నా బామ్మడిది. నమస్తే గురు. వెరీ గుడ్. పెళ్లి పత్రికలు పెడుతున్నావా? పెళ్లి బుధవారం, ఆదివారం రోజు పెళ్లి పత్రికలు పెడతారా? ఆల్రెడీ 500 ఇచ్చేసారా? వెరీ గుడ్. నువ్వు కూడా చేస్తున్నావా పని? ఈమె పెళ్లి కూతురు నటిస్తుంది, నిజంగా మొక్కుమంటే నటిస్తుందా? మొక్కాలా? మా పెద్దమ్మ, నడిపెద్దమ్మ, చిన్నత్తమ్మ, నడిపొత్తమ్మ కదా, చిన్నత్తమ్మ సుమత్తమ్మ కదా. కళ్యాణమాకు తీస్తుంది అత్తమ్మ. అత్తమ్మ ఫీల్ అవుతుంది. మౌనిక అక్క. ఓకే, అక్కడ అమ్మమ్మ ఉన్నది. మౌనిక అక్క ఇల్లు. బయట వర్షం పడుతుందని లోపల వేస్తున్నాం. శోభమ్మ వస్తుంది. శోభమ్మ వచ్చింది. మోతుకాకులతోని ఇస్తారు కొడుతుంది. క్రేజీ అసలు. కుడతారు కదా మమ్మీ అసలు పుల్లలతో. వర్షం పట్టి పచ్చి ఇప్పుడు పూజకు కావాలి, అందుకు ఇట్లా కొడుతున్నావా? కరెక్ట్ లేవు, అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడ పెడుతున్నావు. పెట్టండి నెక్స్ట్ టైం వాళ్ళు 2 సార్లు రావాలి అంటే పోయి బయట తినేసి మళ్ళీ రావచ్చు, మళ్ళీ తినొచ్చుకోవాలా. ఈమెనే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు వాళ్ళ చెల్లె. వస్తాం, నేనేగా డ్రైవర్. ఇది స్కూలు చౌట్పల్లి. చిన్నప్పుడు ఓకేనా? ఇది నన్ను చూపి. ఇది చిన్నప్పుడు నేను ఇక్కడనే పెరిగినా. నేను ఇక్కడ ఇదే ఊళ్ళో పుట్టినా. ఒక 5 years దాకా ఇక్కడే పెరిగినా. ఓకేనా? ఇప్పుడు మన ఇల్లు వస్తుంది. ఇది రథము, మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇదే ఇల్లు. చిన్నప్పుడు నేను ఇక్కడనే ఇదే చౌట్పల్లి పోషమ్మ టెంపుల్. ఇక్కడికి వచ్చినాం. ఈడ వీళ్ళు మంచిగా కూర్చున్నారు. ఈడ కూర్చొని సో ఇది టెంపుల్. హాయ్, అందరు మొక్కుతారు. మమ్మీ ముగ్గేస్తుంది. 2 పెద్దమ్మలు. ఈమె పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. ఇక్కడ ఇంకో టేబుల్ ఉన్నారు. ఈ టెంపుల్ లొకేషన్ కూడా సూపర్ ఉంది, మస్తు పీస్ఫుల్గా ఉంది. వచ్చిల్లు. ఈయననే పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు. ఏం కలవాడికి వస్తున్నావు? దేవుడి కోసం అని చెప్పు, నా కోసం కాదు. జగదేకామాతను కొలిసి జగదేకామాతను కొలిసి ఇక్కడ ఇంకో పోషమ్మ దగ్గరకు వచ్చినాం. ఇది చాలా ఈడ కూడా బాగుంది. అమ్మో బాగున్నది. సో ఒక టెంపుల్కి వచ్చినాము, ఆ టెంపుల్ కాదంట, వేరే దగ్గరికి పోవాలంట. సో మొత్తం తిప్పుతున్నారు, మొత్తం ఈ ఊరిని అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇది కొండ.
ఇటు చెరువు అవో అవి గొర్రెలు వీళ్ళు షో కొద్దీ నడుచుకుంటూ పోతామని అని చెప్తున్నారు. చూద్దాం అందుదాకా నడుస్తలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఏదన్నా కరెక్ట్ డెస్టినేషన్ కాదో తెలుస్తలేదు. చూద్దాం చర్చలు అవుతున్నాయి ఇక్కడ ఫైనల్గా చర్చలు అవుతున్నాయి. అట్లా అన్నట్టు చూద్దాం. ఫైనల్గా థర్డ్ పోషమ్మ దగ్గరికి వచ్చినాం. ఇదే పోషమ్మ అట్లా పోయినాము కానీ అలా నుంచి ఎంట్రన్స్ లేదు. సో మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చినాం. ఇక్కడ అన్ని ఆవులు బర్రెలు ఉన్నాయి. లోపల కొబ్బరికాయ కొట్టు, బెల్ల పుట్టినలు పెట్టు, పసుపు మెయ్యు. కళ్యాణ గౌరీ దేవికి నిజంగా పెట్టుకుంటున్నావారా? సో ఇది ఇంకొక వ్యూ. సో ఎట్లా అంటే మనం ఇట్లా స్ట్రేట్ పోతుంటే ఇది మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్. ఓకే, ఇది ఇంకొక వ్యూ. వీళ్ళు ఏంది ఇక్కడ మెల్లగా వస్తున్నారు. పోనీ రైట్ రైట్. సో ఇదే రథం, ఇక్కడ కనబడుతుందా రథం? ఇదే రథం. సో ఈ రథం పక్కిల్లే మన ఇల్లు అన్నట్టు. ఇది రథం కదా. సో ఈ రథం తర్వాత ఈ ఫస్ట్ ఇల్లు వదిలేస్తే ఇదే మన ఇల్లు, చోట్పల్లి ఇల్లు. దిస్ ఈస్ అవర్ హౌస్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మస్తు పెద్ద ఉంటుంది. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు అందరూ ఇక్కడ ఇవ్వలేరు. ఇదే హై స్కూల్. ఇది హై స్కూల్ మస్తు పెద్ద ఉంటుంది. చౌట్పల్లి బాగా ఫేమస్. ఒక 50 ఇయర్స్ ముందే ఇక్కడ నిజామాబాద్ నుంచి ఇక్కడికి రోడ్ వేయించుకున్నాడు ఇక్కడ ఉన్న జమీందార్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడనే పక్కన గవర్నమెంట్ హాస్పిటల్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. మేమందరం ఇలానే పెట్టాం. ఇది ఇక్కడనే ఉంది. అది ఇట్లా పోవాలి. ఇదే ఫైనల్ టెంపుల్. ఇదేనా మమ్మీ ఫైనల్ టెంపుల్? బష్రాబాద్ పోషమ్మ తల్లి. ఇది లుకింగ్ మంచిగా ఉన్నది. గాడ్ సూపర్ అన్న. చూద్దాం. ముత్యాల పోషమ్మ టెంపులా? బాగా కష్టపడుతున్నాం. ఇంకోటి గట్టిగా అప్పంచాలు కష్టపడితే ఇప్పుడు వలిగింది. వెరీ గుడ్. అప్పుడప్పుడు నవ్వాలా. నిన్నే కొలిచే శ్రీశైల క్షేత్రం, కొలిచే విజయవాడ నగరం, భ్రమరాంబ నిన్నే కొలిచే శ్రీశైల క్షేత్రం, శబరిమలపై మాలికపురమై వెలసిన మా తల్లి, శంకర దేవుని జటాజూటమున విరసిన మా తల్లి, తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసార జయమమ్మ దేవుని కోసం తాంబూలం కార్లో పెట్టినామా? కార్లోనే ఉన్నాయి. నువ్వు అన్నది కరెక్టే. అది ఓపెన్ కాలేదు. ఎంత ట్రై చేసినా ఓపెన్ కాలేదు. సో అంటే చౌట్పల్లిలా దేవుడు నిజంగానే ఏంది అన్నాడు కాబట్టి అక్కడ కొనుక్కున్నాం. క్రేజీ కదా. ఎంత ట్రై చేసినాం తెలుసా? మస్తు ట్రై చేసినాం. ఎంతో కష్టపడి. ఈమె ఏం చేస్తున్నావు? దానికి పెయింట్ చేస్తున్నావు. ఈమెనేమో దాని మీద పేర్లు కూడా నువ్వే రాసుకో.